హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా శ్రీజ, ఫ్లోరా ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి గుడ్ బై చెప్పేసి బిగ్ బాస్ వేదికపైకి అయితే రావడం జరిగింది. మొదటగా ఫ్లోరా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోగా చివరగా అనూహ్య పద్ధతిలో అనూహ్యంగా శ్రీజ అయితే ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. శ్రీజ బయటకు వచ్చే సమయంలో హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరికీ కూడా శ్రీజ ఎలిమినేట్ అవుతుంది అని అనుకోలేదు. అస్సలు దాని గురించి కూడా ఆలోచించలేదు. ఇక శ్రీజ ఎలిమినేషన్ని ప్రకటించగానే పవన్ కళ్యాణ్ చాలా ఏడ్చాడు అనే చెప్పవచ్చు. అయితే ఇక శ్రీజ హౌస్కి గుడ్ బై చెప్పేసి నాగార్జున వద్దకు వచ్చి తన జర్నీ చూసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యింది. సార్, నేను ఒక సాధారణ అమ్మాయిని, ఇంతవరకు రావడం నాకు చాలా గర్వంగా ఉంది. అగ్ని పరీక్షలో తనని తాను ప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా 5 వారాలు ఉన్నాను. ఒక కామనర్గా ఎంట్రీ ఇచ్చి 5 వారాలు హౌస్లో ఉన్నాను. నేను అందరికీ ఇప్పటికే పరిచయం అయ్యాను. ఆ సంతృప్తితో చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తాను అంటూ శ్రీజ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్తో నాగార్జున మాట్లాడించడం జరిగింది. ముందుగా పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ శ్రీజ కూడా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడంతో హౌస్ లోపల కూడా పవన్ కళ్యాణ్ అలానే ఏడుస్తూ కనిపించాడు. అరే పవన్ కళ్యాణ్, నేను నీకు ఎల్లప్పుడూ తోడు ఉంటాను. నీకు నేను హౌస్లో ఉన్నప్పుడు ఏం చెప్పానో అది బాగా గుర్తుపెట్టుకో. ఈ హౌస్లో ఎవరు నీకు స్నేహితులు కాదు. నీ ఆట కోసం మాత్రమే నువ్వు ఏదైనా ఆలోచించు. నీకేదైనా అనిపిస్తే దాన్ని ఇతరులతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ ఆట, నీ గేమ్, నీ ఆట, నీ మాట ఇలాగే ఉండాలి ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా. నీకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో. ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించి అడుగులు ముందుకు వెయ్యి. అంతే తప్ప ఎవరి మాటలకో ఎవరి చేష్టలకో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. అలాగే మొదటి 3 వారాల పాటు నువ్వు ఉన్నట్టుగా ఇకపై అస్సలు ఉండొద్దు. ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొనాలి. ప్రతి వారం కూడా నువ్వు బెస్ట్ అని సార్ దగ్గర అనిపించుకోవాలి. కప్పు ముఖ్యం బిగిల్ అంటూ పవన్ కళ్యాణ్ విన్నర్గానే బయటికి రావాలి అని కోరుకుంది. ఇక తనూజతో మాట్లాడుతూ, తనూజ అక్క, నిన్ను నేను చాలా మిస్ అవుతాను. ఈ ఇంట్లో నన్ను బాగా చూసుకున్న వారిలో నువ్వు కూడా ఒకదానివి. మంచిగా గేమ్ ఆడుతున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఈ సీజన్ టాప్ 5 లిస్ట్లో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పడంతో తనూజ కూడా వి మిస్ యూ శ్రీజ అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత చివరగా భరణితో మాట్లాడుతూ, సార్, మీరు గేమ్ అయితే బాగా ఆడుతున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీ గేమ్ మొత్తం చాలా వరస్ట్ సార్. మీరు అస్సలు రేలంగి మావయ్యలా కాకుండా అసలైన భరణిని, మేము చిన్నప్పుడు సీరియల్స్లో చూసిన భరణిని మేము చూడాలనుకుంటున్నాము. మీరు మొత్తం బంధాలు పెట్టుకొని వారి కోసమే గేమ్ ఆడుతున్నారు, కానీ పక్క వారిని అస్సలు పట్టించుకోవడం లేదు. అవన్నీ వదిలేసి మీ మాస్క్ తీసేసి అసలైన భరణిని ఇకపైనైనా మాకు చూపిస్తారని మేము అనుకుంటున్నాము అంటూ శ్రీజ చెప్పడంతో, అలాగే శ్రీజ, తప్పకుండా ఇకపై నా బంధాలని బంధుత్వాలని పక్కన పెట్టి నా ఆటను మాత్రమే ముందుకు తీసుకువెళ్తాను అంటూ భరణి అయితే చెప్పాడు. సో మొత్తంగా బిగ్ బాస్ స్టేజ్ మీద కన్నీళ్లతో పవన్ కళ్యాణ్, తనూజ, భరణిలతో శ్రీజ మాట్లాడిన విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.